జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యా వికాస్ పాఠశాలలో 11వ జాతీయ గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా స్కూల్ ప్రాంగణంలో గణిత సూత్రాలతో విద్యార్థులు రంగవల్లులను వేశారు। అదే విధంగా సుమారు 250 వర్కింగ్ మెడల్స్ ను ప్రదర్శనగా ఉంచారు। ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం పి సతీష్ చంద్, వి శ్రీనివాస్, వి ప్రసన్నలక్ష్మి, పి లక్ష్మీ ప్రసన్నలు మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు, గణిత శాస్త్రంపై ఉన్న భయాన్ని తొలగించేందుకు జాతీయ గణిత దినోత్సవం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు। ఈ రోజు 11th నేషనల్ మ్యాథమెటిక్స్ డే। భారత ప్రభుత్వం ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడైనటువంటి రామానుజన్ గారి బర్త్డే పురస్కరించుకుని నేషనల్ లెవెల్లో దీన్ని ఘనంగా నిర్వహించడానికి గాను నేషనల్ మ్యాథ్స్ డే ని సెలబ్రేట్ చేయడం మొదలెట్టారు। ఈ సందర్భంగా మ్యాథమెటిక్స్ టీచర్స్ కి, విద్యార్థులకు అందరికీ శుభాకాంక్షలు। అలానే మా చిరు ప్రయత్నం ఇది, మా చిన్నారులో మ్యాథమెటిక్స్ వల్ల ఆసక్తిని రేకెత్తించడానికి అనేక రకమైనటువంటి ఎగ్జిబిషన్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది। ఈ ఎగ్జిబిషన్ చూసి విద్యార్థుల్లో మ్యాథమెటిక్స్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది। దీనివల్ల ఫ్యూచర్ లో ఇప్పుడు ప్రెసెంట్ మనకి ప్రపంచవ్యాప్తంగా మ్యాథమెటిక్స్ కే బాగా ప్రతి రంగంలోనే మ్యాథమెటిక్స్ అవసరం ఎక్కువగా ఉంది। దాన్ని పరిష్కరించడానికి ఈ రకరకాల ఎగ్జిబిషన్స్ ద్వారా పిల్లల్లో ఆసక్తిని రేకెత్తించి దాని ద్వారా మ్యాథ్స్ లో బాగా ప్రావీణ్యం సాధించే విధంగా మా టీచర్స్ కృషి చేస్తున్నారు। వాళ్ళందరికీ అభినందనీయం। అందరికీ మ్యాథ్స్ డే శుభాకాంక్షలు। ఈ రోజు రామానుజన్ గారి బర్త్డే సందర్భంగా మ్యాథ్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము। పిల్లలందరూ చాలా మంచి ఎగ్జిబిషన్స్ తయారు చేసుకుని వచ్చారు। అలాగే నిన్న రామానుజన్ మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ లో కూడా మా పిల్లలు ర్యాంక్ సాధించడం జరిగింది। జరిగినటువంటి మండల స్థాయి చెకుముఖి టాలెంట్ టెస్ట్ లో కూడా మా స్టూడెంట్స్ ముగ్గురు ప్రథమ స్థానంలో వెళ్ళి ఏలూరు డిస్ట్రిక్ట్ వెళ్తున్నారు। చాలా హ్యాపీ। ఈవెంట్స్ ఇలా కండక్ట్ చేయడం వల్ల పిల్లలకి మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుందనేసి మా అభిప్రాయం। దాన్ని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పి మేము ఇలా అరేంజ్